ఊపిరితిత్తుల సంబంధించిన సమస్యల గురించి మాట్లాడుకున్నప్పుడు ముఖ్యంగా మగవాళ్లలో స్మోకింగ్ అలవాట్లు, దానివల్ల ఊపిరితిత్తుల్లో వచ్చే సమస్యలు, ముఖ్యంగా దీర్ఘకాలికమైన ఊపిరితిత్తుల సమస్య సిఓపిడి అనే సమస్య గురించి రెగ్యులర్ గా మాట్లాడుకుంటూ ఉంటాం. అలాగే ఆడవాళ్లలో కూడా ఈ విధమైన దీర్ఘకాలికమైన ఊపిరితిత్తుల సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఆడవాళ్ళు కిచెన్ లో రోజుకి ఒక 4 to 5 అవర్స్ వంటగదిలో వంట చేయటము, అట్లాగే ఇంట్లో క్లీన్ చేసుకోవటము, డస్ట్ ఎక్స్పోజర్, అలాగే వాళ్ళకి బూజు దొరకటంలో కానీ, బాత్రూమ్ క్లీనింగ్ లో యాసిడ్స్, బ్లీచింగ్ పౌడర్స్ వాడటం వల్ల ఆ ఫ్యూమ్స్ అనేది లంగ్స్ లోకి వెళ్లి లంగ్ ఫంక్షన్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. సో ఎలాగైతే మగవాళ్ళల్లో ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందో, ఆడవాళ్లలో కూడా ఈ ఊపిరితిత్తుల సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇవి ఉబ్బసము సంబంధించిన వ్యాధులు, ఆస్తమా వ్యాధి కావచ్చు, అలాగే బ్రాంకైటిస్ అనే దీర్ఘకాలికమైన సమస్య కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఆడవాళ్ళలో గమనిస్తూ ఉంటాం. కానీ ఇది చాలా మనం నిర్లక్ష్యం చేసే సమస్య. ఆడవాళ్ళు కూడా రెగ్యులర్ గా లంగ్స్ కి సంబంధించిన చెకప్ చేసుకుని వీళ్ళకి సంబంధించిన ఆరోగ్య సమస్యలను పరిష్కారం చేసుకోవాలి. ముఖ్యంగా సింపుల్ టెస్ట్ల ద్వారా ఊపిరితిత్తుల సమస్యను మనం నిర్ధారణ చేసుకోవచ్చు. ముఖ్యంగా వచ్చే సమస్య ఏంటంటే క్రానిక్ బ్రాంకైటిస్ అనే సమస్య. ఇది మెనోపాజ్ దాటిన వాళ్ళలో ముఖ్యంగా కనిపిస్తుంటుంది. 50-55 సంవత్సరాలు దాటిన తర్వాత ఎలాగంటే ఒక సంవత్సర కాలంలో రెగ్యులర్ గా దగ్గు రావటము, దగ్గు తెల్లగా తెమడ రావటము, కొంతమందికి తగ్గటానికి 2-3 వారాలు, ఒక్కొక్కసారి నెల రోజులు కూడా పడుతూ ఉంటుంది. సో ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళు పరీక్షలు చేసుకుని రెగ్యులర్ మెడిసిన్స్ వాడటం ద్వారా ఈ క్రానిక్ బ్రాంకైటిస్ సమస్యని పరిష్కారం చేసుకోవచ్చు. అలాగే ప్రివెంటివ్ గా, అంటే ఈ సీజనల్ గా వచ్చే ఫ్లూ ఇన్ఫెక్షన్స్, న్యూమోనియా వ్యాధుల నుంచి రాకుండా మనం వ్యాక్సినేషన్ కూడా ఇచ్చి ఆడవాళ్ళకి ఈ లంగ్ హెల్త్ అనేది కాపాడటం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.